అగ్నిపంజరం. నువ్వెక్కడ చూసేస్తావో అనే భయంతో చూసి చూడనట్లు నేను నిన్ను చూడటం నీకు తెలుస్తోందని నాకు తెలుస్తోంది. అయినా మనసు మొండిగా మన రెండు హృదయాల మధ్య దూరాలను కొలుస్తోంది. నీ వైపు నేను అలా మంత్రముగ్ధుడిలా చూడటం నీకు ఇష్టం లేదని నాకు స్పష్టంగా తెలియడం కోసం మొహం చిట్లిస్తావేమోనని సంకోచిస్తూ గాలిబ్లా జార్జియాలా అటెటో చూస్తున్నట్లు నటిస్తూ యాదృశ్చికంగా నా చూపులు నీలో చిక్కుకున్నాయని నువ్వు అనుకోవాలనే డిప్లొమసీని నువ్వు పసిగట్టేస్తావేమోననే భయంతో శృతి తప్పుతున్న నా ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని నా గుండె సవ్వడి గుట్టుగా గ్రహిస్తోంది. నేను చూసిన ప్రతిసారి నువ్వెందుకు అందం ద్విగుణీకృతమైనట్లు కనిపిస్తావో, దివి నుండి భువికి వెన్నెల మెట్లు దిగివచ్చి నా లోపల మానస సరోవరమై ప్రవహిస్తావో అంతర్మధనంలో ఎంత మాత్రం అర్థం కావట్లేదు. రోజులు గడుస్తున్నా క్షణాలు వ్యర్థం కావట్లేదు. నువ్వు ఒక్కోసారి కనిపించకపోతేనే ఈ జీవితం నిరర్థకం అనిపిస్తోంది. దుర్దుదూటుడి నోట మంత్రపుష్పం వినిపిస్తోంటే మండు టెండ సైతం పండు వెన్నెలనిపిస్తోంది. నువ్వుండే వీధి చివర పడిగాపులు కాస్తూ నువ్వింట్లోంచి వచ్చే క్షణం కోసం నిరీక్షణ. నువ్వు కనిపించగానే సూర్యోదయం, నీ దర్శన భాగ్యమే నాకు శుభోదయం. కానీ లోపల చెప్పలేనంత భయం నన్నెక్కడ నువ్వు అపార్థం చేసుకుంటావోనని. ఆడపిల్లల వెంటపడే జులాయిగా జమకట్టి నీ గుండె కిటికీలు సైతం బిడాయించుకుని నా జీవితంలో ఇక శుభోదయాలే లేకుండా కనీసం ఒక సూర్యోదయమైనా కాకుండా చేస్తావేమోనని. నీ కన్రెప్పలు వాలిన ప్రతిక్షణం బోధివృక్షం కింద జ్ఞానోదయం కావటం పదే పదే గుర్తుకొచ్చి నన్ను బుద్ధుడిగా మారమని ప్రేరేపిస్తున్నట్లు ఏదో కలవరం. ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదని, నిజాయితీ మొక్కకి పుష్పించే కుసుమం ప్రేమని ఎల్లీస్ మార్టిన్ గొంతు ఆలపించే ఆర్ద్ర గీతం నన్ను అగ్నిపంజరంలో బంధించి దహించేస్తోంది. హరివిల్లు మీద నాట్యం చేస్తున్న దేవకన్యలా నువ్వు, మేఘాల మధ్య చిక్కుకున్న చంద్రబింబంలా నేను నిరంతరం నీ గురించే ఆలోచిస్తూ నాలోంచి నేను బయటకొచ్చి నీ ముందు నిటారుగా నిలబడగలిగే క్షణం ఇక జీవితంలో రాదనిప్పుడే తెలిసింది. నా చదువు చెట్టెక్కింది, నాన్న గుండె అపోలో మెట్టెక్కింది, అమ్మ కంట్లోంచి గంగ ఉప్పొంగింది, మీ నాన్న నిన్ను లండన్ ఫ్లైట్ ఎక్కించాడని తెలిసి నాతో పని లేదని నా గుండె జారి నేలపాలై నన్ను వెలివేసి కారు చీకట్లలోకి దిగంతాలలోకి విద్యుత్ వేగంతో దొర్లుకుంటూ అదృశ్యమైపోయింది.